ఒక పక్క దౌర్జన్యాలు, ఇంకొక పక్క అవినీతి. అవినీతి అంతటితో అయిపోలేదు. ఇప్పుడు లిక్కర్లో ఒకటే జరిగింది. నేను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా లెటర్లు రాశాం. మళ్ళీ మళ్ళీ విన్నవించుకుంటున్నా, మీరు 1924లో రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క అవినీతి గురించి కూడా ఎంక్వైరీ చేసి, ఒకవేళ రాష్ట్రానికి సరైన పోలీస్ సిబ్బంది లేకుండా బిజీగా ఉంటే మీరు కేంద్రాన్ని కోరండి, సిబిఐని కోరండి, ఈడీని కోరండి, మేము వస్తాం. కూటమి తరఫున అందరం వెళ్దాం. ఈ దేశ హోంశాఖ మంత్రుల్ని, ప్రధానమంత్రిని అడిగి రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి. ఇసుకలో రోజు మనం పేపర్లో చూస్తున్నాం, మొదటి నుంచి చెప్తున్నాం, ఇసుకలో ఏ విధంగా అవినీతి జరిగింది, దానికి అప్పుడు మంత్రులు ఎవరు, దీనికి ఆఫీసర్లు ఎవరు, వారందరినీ కూడా బాధ్యత వహించి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, అవినీతి డబ్బులు తెచ్చి కక్కించాలని చెప్పేసి కోరుతున్నా.